ముందుదే ఓకే అమ్మాయి ఓపిక సేపు సర్దుకో. ఓపిక ఎప్పుడు నశిస్తే నాకు అప్పుడు దీపం వరకు వచ్చి నేను చూసుకుంటా. రామ్మా ఆయన ఆమె దీపం ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్లు పోసుకున్నాడు. ఏమండి పూలగడ్డ గారు, ఏదో మా అమ్మ ఉంది కదా అని మనసు కాస్త సందేహిస్తూ మరి వాళ్ళు కలపలేదండి. ఎవరు ఎవరు ఇంత కరెంట్ ఉందా? ఎగిరిపోతున్నాయంటే మామూలు ఓల్టేజ్ కాదు, ఎగిరిపోతున్నా. లోపల సప్పుడు అవుతుంది. నాకు సప్పుడు అయితే ఏం పచ్చలేదు. ఇవి ఇక్కడనే వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేవన్నాడు. నాకు సప్పుడుకి ఏం పచ్చలేదు. సప్పుడు అయితే ఏం పచ్చలేదు. లోపల ఎంతో పని చేశావు రంగనాయకుని ఇంట్లో ఇప్పుడు ఎవరు
నమ్మారా ఏమండి లోపల మా చిత్రండి మా లోపల మా చిత్రండి ఎట్లా ఉందో చూడు మీ ఉపయోగం ధైర్యవంతుని ఎనక అవును వారు చాలా ధైర్యవంతులు అందుకని చెప్పులు చేతిలో పట్టుకొని ఆడుతున్నారు ఏమన్నా మరి మా చిత్ర లోపల మీరు వస్తున్నారని మా అమ్మ చెబితే గంధం బాగా నూరుతుంటే నూరుతుండగా గిన్నె అమ్మాయికి వయసు ఎంత మొన్నే 13 14 వచ్చినాయి అనిందా పగలగొట్టుకునే వయసు ఏమన్నారే ఆ వయసులో అడావుడి ఎక్కువ ఉంటుంది కదా పగలగొట్టిందేమో అనుకున్నా చిత్ర అంటే మీ చెల్లెలు అవునండి వెళ్ళి ఒకసారి పిలుద్దామా ఏది పిలవండి మీరు నన్నే పిలవమని ఏమండి మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు ఈ నోటితో చక్కగా హాయిగా తీయగా ఒక్కసారి పిలవండి చూద్దాం చిత్ర ఏంటది పిలుపు పిలిపేనా ఇంకొక పిలిచారా మీరు ఏమండి పిలిచారా ఏంటంటే పిలిచింది మరి పిలవండి అలా పిలిస్తే అవునండి ఇదిగో అక్కడే గోపాలు చాలా ఉన్నాయి మీ సౌండ్కి మీ సౌండ్ వస్తుంది ఏమండి మరి చిత్ర రావాలంటే ఒక జోష్ ఉండాలి చమక్ చమక్ మనాలి తరుక్కి అనాలండి చిత్ర రావే రాలే అలా కూర్చోవు ఎలా కూర్చోనంటే లే 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 మరి ఇది మా అమ్మ నేర్పించిన తోపులాటండి ఏమండి మా అమ్మ నేర్పించిన బుక్కుల అవునే అలా కూర్చావు కదా ఎందుకంటే అదేనండి మా అమ్మ లోపలికి చూస్తే మీరు ఫస్ట్ మరి నేను చూస్తే అక్క మీద పడతాను మరి మీ అక్క చూస్తే నీ మీద పడతాను మళ్ళీ నేను చూస్తే అక్క మీద పడతానండి చచ్చిపోయింది ఏం నేను ఎప్పుడు ఎవడో చూస్తాను తెలుసు